దూసుకుంటున్న టీడీపీ జనసేన అది జగన్ స్ట్రాటజీనా? 2024 ఎన్నికల్లో ఇద్దరు అధినేతలు కలిసి తమ రెండు పార్టీలను కూటమిలో భాగం చేయడానికి చాలా అంటే చాలానే శ్రమపడాల్సి వచ్చింది. అయితే ఏ పార్టీ వల్ల ఏ పార్టీ గెలిచింది అన్న నినాదం ఎప్పటికప్పుడు ఎవరి సైడ్ నుంచి వాళ్ళు రైట్ అనే సమాధానాన్ని ఇస్తుంది. నిజానిజాలు ఎలా ఉన్నా రాష్ట్రం కోసం రెండు పార్టీలు కలిసి రాక్షస పాలన నుంచి కాపాడుకున్నాయి అన్నది మాత్రం ఒప్పుకొని తీరాల్సిన నిజం. ఇదిలా ఉంటే రెండు పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయి, గెలిచాయి, అధికారాన్ని చేపట్టాయి. మొన్నటి జనసేన ఆవిర్భావ దినోత్సవం లాంటి సభల్లో జనసేన పార్టీ నుంచి వినిపించిన మాటలు తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని కాస్త నొచ్చుకునేలా చేసినా ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గెలిచేశామన్న ధైర్యమో లేక మరోమారు జగన్ రాడు అన్న నమ్మకమో తెలియదు కానీ సోషల్ మీడియా సాక్షిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కత్తులు దూసుకుంటున్నాయి. ఈ విషయం కాస్త బలంగానే వినిపిస్తోంది. ఇంతకీ అసలు కదేంటి? ఎవరెవరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? సోషల్ మీడియా సాక్షిగా కత్తులు ఎందుకు దూసుకుంటున్నారు అంటే ఓ పార్టీ అధినేతను మరో పార్టీ అభిమానులు విమర్శిస్తారు. దానికి ప్రతిగా మరో పార్టీ అధినేతను ఇతర పార్టీ అభిమానులు విమర్శిస్తారు. అక్కడి నుంచి అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వ్యక్తిగత జీవితాల వైపు మళ్లీ కేసులు పెడతామనే బెదిరింపుల వరకు పోతుంది. ఎంత ఘోరమంటే వీళ్లకు రోజంతా అదే పని, ఇతర పనులేం లేనట్లుగా తిట్టుకుంటూనే ఉంటారు. పోనీ అందులో తమ అభిమాన పార్టీకి పనికి వచ్చేది కానీ తమ అభిమాన నాయకుడు మెచ్చేది కానీ ఏమైనా ఉందా అంటే అస్సలుండదు. కనీసం ప్రజా ప్రయోజనమైన విషయమే ఉండదు అంటే నమ్మండి మరి. ఇంతకీ నిజంగా ఈ గొడవలు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జరుగుతున్నాయా? సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులు తాము అభిమానిస్తున్నామంటూ పార్టీలను అడ్డం పెట్టుకుని చేస్తున్న పని ఇది. పోనీ నిజంగా వారికి ఆయా పార్టీలపై అభిమానం, ఆయా పార్టీ అధినేతలపై ఇష్టం ఉందా అంటే అదంతా వారి ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం అవతల పార్టీని అధినేతని తిట్టడమే తప్ప ఏం ఉపయోగం లేదు. అయినా వాళ్లు మాత్రం ఏం చేస్తారు మరి? అప్పట్లో అంటే జగన్ కనిపించేవాడు కనుక జగన్ పై విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు జగన్ ఎక్కడా కానరాకపోవడంతో చేసేదేమీ లేక ఇలా ఫ్యాన్స్ వార్ చేసుకుంటున్నట్లు ఉంటున్నారు అని నవ్వుకొని సరిపెట్టుకోవడమే. కాకపోతే అక్కడ వార్స్ లో ఫ్యాన్స్ లేరు. అలా ఉన్నారని వైసీపీ పార్టీ వార్తలు రాయడం చూస్తూ ఉంటే ఐపాక్ టీం ని రంగంలోకి దించి అటు టీడీపీకి జనసేనకి మధ్య అగాధం సృష్టించడానికి ఇదంతా వైసీపీ పార్టీ చేస్తున్న కుట్ర మాదిరిగానే ఉంది. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో అటు జనసేన కోసం ఇటు టీడీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియాలు వారి సైన్యాలు కోరలు చాచిన రాక్షస ముఖతో జర భద్రం సుమా.